అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు జాతీయ ఉపాధ్యక్షురాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి వరంగల్ అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఈ మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు అందరికీ నాకు నమస్కారం. ఇవాళ వరంగల్కి ఒక ప్రత్యేకత ఉంది. వరంగల్ యొక్క చరిత్ర, కాకతీయ సామ్రాజ్యం చరిత్రని ఉట్టిపడే విధంగా ఈ రైల్వే స్టేషన్ను ఆధునీకరించు ఈరోజు 103 స్టేషన్లు దేశవ్యాప్తంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. దాంట్లో తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లను ఇవాళ ప్రారంభించడం జరిగింది వర్చువల్గా. దీనికి ముఖ్య అతిథులుగా మరి పెద్దలు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, కేంద్ర సహాయ మంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి 3తో పాటుగా ఇక్కడ వరంగల్, బేగంపేట, అదేవిధంగా కరీంనగర్, ఇంకా మొత్తం 40 స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద ఆధునీకరించబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ అన్ని స్టేషన్లు, చాలా స్టేషన్లు, ఇంకొక 17 స్టేషన్లు ఓపెనింగ్కి ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మొత్తం 40 స్టేషన్లు ఈరోజు ప్రతి చోట కూడా, ప్రతి స్టేషన్లో కూడా ఈ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే కొత్త లైన్లు, కొత్త వందే భారత్ ట్రైన్లు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా రైల్వే శాఖ చాలా వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ట్రైన్స్ కానివ్వండి, కొత్త సర్వీసెసే కానివ్వండి, కొత్త రూట్సే కానివ్వండి, కొత్త లైన్లే కానివ్వండి, రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టులుగా ఆధునీకరించినటువంటి కార్యక్రమాలే కానివ్వండి, అంటే ప్రజలకు అందరికీ కూడా, సామాన్య ప్రజలకు అందరికీ కూడా రైల్వే స్టేషన్లలో ఆధునీకరించినటువంటి స్టేషన్ల ద్వారా అన్ని వసతులు కల్పిస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ప్రయాణం చేయాలన్నా ఆ యొక్క ప్రయాణానికి కూడా సరైనటువంటి కొత్త మార్గాలను ఏర్పాట్లు చేస్తూ, కొత్త రైళ్లను ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. 2047 కల్లా, అంటే 100 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి పూర్తయ్యే నాటికి వీక్షిత్ భారత్ యొక్క లక్ష్యంతో దేశంలో నలుమూలలా ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందనేటటువంటి లక్ష్యంతో వాళ్ళ అనేక కార్యక్రమాలు ఇవాళ దేశవ్యాప్తంగా చేపట్టినట్టుగానే తెలంగాణలో ప్రభుత్వం బీజేపీ లేకపోయినప్పటికీ కూడా తెలంగాణను ప్రత్యేక దృష్టితో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ నాటి నుంచి కూడా నేటి వరకు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయిస్తూ పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధిలో నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా వరంగల్ విషయానికి వస్తే, వరంగల్లో గత 60 సంవత్సరాల నుంచి, అంటే 60 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు చేయనటువంటి అనేక పనులను ఈ యొక్క 2014 నుంచి ఇప్పటిదాకా ఈ అమృత్ స్టేషన్లే కానీ, కొత్త రైల్వే లైన్లే కానీ, కొత్త రైళ్లే కానీ, అదేవిధంగా ట్రైబల్ గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, అమృత్ కింద వరంగల్కి కేటాయించినటువంటి నిధులే కానివ్వండి, అమృత్ సిటీ కింద పెద్ద ఎత్తున అభివృద్ధికి కేటాయించిన నిధులే కానివ్వండి, ఇవాళ వరంగల్లో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపే కానివ్వండి,
భువనగిరి నుంచి ఇక్కడి దాకా నేషనల్ హైవేనే కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇలా పెద్ద ఎత్తున వరంగల్లో కూడా జరిగినటువంటి విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియలేదు, ఇక్కడ మా ఎంపీ లేరని ఎక్కడైనా ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్న దగ్గరో లేకుంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్న చోటనే అభివృద్ధి కార్యక్రమం అనేటువంటి ఒక పక్షపాత ధోరణి లేకుండా అన్ని రాష్ట్రాలను నిష్పక్షపాతంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ అన్ని రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ అవసరాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయి అనే అవసరాలన్నింటినీ కూడా గుర్తించి ఆ రాష్ట్రాల యొక్క రిప్రజెంటేషన్స్ కానివ్వండి లేదా ప్రజాప్రతినిధుల రిప్రజెంటేషన్స్ కానివ్వండి, ఆ రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని నిష్పక్షపాతంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి తోడ్పడతా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేరింగ్తో ముడిపడి ఉన్నటువంటి ముఖ్యంగా రైల్వేలో ప్రధానంగా ఆర్ఓబీలు కూడా ఒకప్పుడు ఆర్ఓబీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క కాన్సెంట్ ఇస్తేనే ఆర్ఓబీ నిర్మాణం జరిగేది. ఇప్పుడు అట్లా లేకుండా త్వరగా చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆర్ఓబీలను కూడా అవసరం ఉన్న చోట నిర్మాణం చేస్తూ ఉంది. ఎక్కడైతే అర్జెంటుగా ఉందనో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కన్సెంట్ కోసం ఎదురు చూడకుండానే ఇవాళ వాటి నిర్మాణం కూడా చేపడతా ఉంది. పెద్ద ఎత్తున ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ పట్టణాల్లో కానీ గ్రామాల్లో పోతున్నటువంటి లైన్లలో ఎక్కడైనా అవసరం ఉన్న చోట కానీ ప్రజల సౌకర్యార్థం ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయని మన దృష్టికి వచ్చిన వెంబడే వాటి నిర్మాణానికి శ్రీకారం చుడుతూ వేగవంతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలను ఈరోజు రైల్వేస్లో కానీ అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఈరోజు విద్యాపరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, రోడ్ల పరంగా కానివ్వండి, నేషనల్ హైవేసే కానివ్వండి, అదేవిధంగా సింగిల్ రోడ్లు అండ్ డబుల్ రోడ్లు కానివ్వండి, డబుల్ రోడ్లు 4 లేన్ రోడ్లు కానివ్వండి, ఇట్లా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో మరి వరంగల్లో మరి ఈరోజు ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరించబడి దీన్ని ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి గారికి మరి ఇంకా మిగిలిన స్టేషన్ త్వరలోపలనే చేసుకోబోయేటటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2014 నుండి కూడా భారతదేశం అనేక విషయాల్లో అంతర్జాతీయంగా పోటీ పడుతుంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాం. 2014కు ముందు జరిగినటువంటి అభివృద్ధి 2014 తర్వాత భారతదేశం పరిస్థితి మనంతా కూడా పోల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ 10 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది అందరూ కూడా అంగీకరించాల్సినటువంటి విషయం. భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా తయారయ్యింది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఇవాళ భారతదేశం ఆవిర్భవించింది. ఏ విధంగా ఆవిర్భవించింది అంటే అభివృద్ధి ఆధారంగా మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల ఆధారంగా ఈ రకంగా భారతదేశం అభివృద్ధి చెందింది అనేటువంటి విషయం మనం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అన్ని రంగాల్లో అది రైల్వే రంగం కానివ్వండి, ఎయిర్ కనెక్టివిటీ కానివ్వండి, సీ కనెక్టివిటీ కానివ్వండి, టెక్నాలజీ ప్రకారంగా కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, మహిళలకు సంబంధించి అనేక విషయాల మీద కానివ్వండి, నిరుద్యోగ యువతకి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, పేదలకు పెద్ద ఎత్తున గృహ వసతి కల్పించేటువంటి విషయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున బీమా సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆరోగ్య రక్షణ
విషయంలో ఆరోగ్య బీమా పథకాలను ప్రకటించడం ద్వారా పెద్ద ఎత్తున ఈ దేశంలో సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం దాదాపు 25 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం. గతంలో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద నడిచేటువంటి పరిస్థితులు, ప్రయాణికులు వేచి ఉండడానికి వసతులు లేవు, సరైనటువంటి టాయిలెట్ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. అలాగే మహిళలకు కానీ వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ వారికి తగినటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ వాటినన్నింటినీ కూడా అధిగమిస్తూ లిఫ్ట్ సౌకర్యం, ఎస్కలేటర్ సౌకర్యం, చక్కటి టాయిలెట్ సౌకర్యం, వెయిటింగ్ హాల్స్, మీటింగ్ హాల్స్, ఒక అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. అందులో మన వరంగల్ పట్టణానికి కూడా ఆ రకమైనటువంటి అదృష్టం దక్కింది అనేటువంటి విషయం మనందరూ కూడా సంతోషించదగినటువంటి విషయం. రాబోయేటువంటి రోజుల్లో పక్కన ఉన్నటువంటి కాజీపేట ఇదే రకమైనటువంటి సౌకర్యాలతో ప్రారంభం కాబోతాం. ఇందాక అరుణ్ గారు చెప్పినట్టు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, 2750 కోట్లు బడ్జెట్ కేటాయింపు రైల్వే స్టేషన్లు ఆధునీకరణకు అమృత భారత్ స్టేషన్స్ పథకం కింద. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అంగీకరించాలి. బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ దాదాపు 42,000 కోట్ల రూపాయలు రైల్వే పనులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మొన్నటి రైల్వే బడ్జెట్లో 5,300 కోట్లు తెలంగాణ కేటాయించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో కేటాయించడం జరిగింది. పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. సమీప భవిష్యత్తులో ఒక 5-6 నెలల కాలంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, స్మార్ట్ సిటీగా వరంగల్ని ప్రకటించడం జరిగింది. అమృత పథకంలో వరంగల్ ఉంది, హృదయ పథకంలో వరంగల్ ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అభివృద్ధి పథకాలు తీసుకున్నా తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ వరంగల్ పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తోందనే విషయం ఈ సందర్భంగా చెప్పడానికి మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా స్వీకరించాక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మమనూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకి దాని తాలూకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపులు పూర్తి చేసినట్లయితే వెంటనే విమానాశ్రయ పనులను ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మక ప్రాంతం. ఇందాక నేను మాట్లాడినప్పుడు చెప్పాను, ఓరుగల్ని కేంద్రంగా చేసుకుని కాకతీయులు పాలించినటువంటి రోజులు, కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి ప్రాంతం, రామప్ప దేవాలయానికి కేంద్రం కారణంగా నరేంద్ర మోడీ గారు కేవలంగా మాత్రమే యునెస్కో గుర్తింపు వచ్చింది అనేటువంటి విషయాన్ని సగర్వంగా మేము ఇవాళ చెప్తా ఉన్నాం. 1000 స్తంభాల గుడి యొక్క చారిత్రాత్మకను ఇవాళ కేంద్రం కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా తెలంగాణ రాష్ట్రానికి పెద్దపీట వేయడంతో పాటు వరంగల్ పట్టణానికి కూడా అదే స్థాయిలో నిధులు కేటాయింపులు చేస్తుంది అనేటువంటి విషయాన్ని వరంగల్ ప్రజలంతా కూడా గ్రహించాలి దయచేసి.
కాబట్టి ఈ విధంగా తెలంగాణ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది అనడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకుడిని మనంతా కూడా ఆహ్వానించాలి, పెద్ద ఎత్తున వారికి మద్దతునివ్వాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇందాక ఆయన ఉపన్యాసంలో చూసాం, ఆయనకి దేశం పట్ల ఉన్నటువంటి అంకిత భావం, చిత్తశుద్ధి, మాతృభూమిపై ఆయనకున్నటువంటి మమకారం మనంతా కూడా చూసాం. ఇవాళ రక్షణ వ్యవస్థలో భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఇవాళ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఉన్నది భారతదేశం. రాబోయేటువంటి కాలంలో 3వ ఆర్థిక శక్తిగా అవతరించబోతా ఉంది అనేటువంటి విషయం వాస్తవం. పహల్గాం దాడి సందర్భంగా మన ప్రభుత్వం స్పందించినటువంటి తీరు, కొన్ని అగ్రరాజ్యాలు బెదిరించినప్పటికీ కూడా వాటిని బేఖాతరు చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రతి ఉగ్రవాద శిబిరం మీద దాడి చేసి ఉగ్రవాదులను సమూలంగా నిర్మించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గర్వపడేలాగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అభివృద్ధిలో కానీ, చారిత్రాత్మక ప్రాంతమైనటువంటి వరంగల్ అభివృద్ధిలో కానీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందాక చాలామంది కొన్ని విషయాలు ప్రస్తావించారు. వాటన్నిటి పరిష్కారం కోసం ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ సభ్యులతో కలిపి, బీజేపీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులతో కలిపి మేమంతా కూడా కేంద్రంలో వారితో కలిసి పనిచేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న నాయకులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీడియా సమావేశం ఇంతటితో ముగిసింది.